ఏంటో మొన్న రావాల్సిన ఓనర్ హీరో గారు మొన్న రాలేదు, నిన్న రాలేదు. ఇవాళ కూడా రాకపోతే రిటర్న్ జర్నీలో 4 బేరాలు వేసుకోవచ్చు. పైగా ఊళ్ళో ట్యాక్సీలు స్ట్రైక్ కూడాను. అమ్మో, రైలు వచ్చేస్తున్నట్టుంది. పడేసావా? వాడికి బుద్ధి లేదు. పెట్టిమే పెట్టా 4 పెట్లు సిగ్గులేదు. ఎన్నిసార్లు చెప్తాను ప్రయాణం. ఎందుకు కదరా వాడిని? బుద్ధి ఉండాల్సింది కదరా నాకు. లెంపలు వాయించుకోవాలి. ఏంటిది, మొత్తం ప్యాసింజర్లు అందరూ వచ్చారు, మా హీరో గారు కనపడరేంటి? రాలేదన్నమాట. లక్కీ ఛాన్స్. ఏంటమ్మా, ఊళ్ళోకి వెళ్ళాలా? ఇవాళ ట్యాక్సీలు స్ట్రైక్ అండి. నా కారులో దింపుతారండి. రండి. ఎంత ఇమ్మంటావు? నాది పబ్లిక్ ట్యాక్సీ కాదండి, ఓనర్ బండి. పైగా ఫారెన్ కారు. అందుకని మీరే కొంచెం చూసి ఇవ్వాలి. మీకు 30 రూపాయలండి. మీ బాబుకి చీచి పావు టికెట్ 7.5 అండి. మొత్తం 37.5. మామూలు ట్యాక్సీ అయితే 25 దాకా అవుద్దండి. చూసారా నా కారు? అమెరికా నుంచి ఈ మధ్య స్పెషల్ గా తెప్పించామండి. ఇదిగో డబ్బు. 50 రూపాయల నోట. చిల్లర దిగేప్పుడు ఇస్తానమ్మా. మీరు దిగండి అమ్మా, దిగండి. ఏమయ్యా, ఏమైంది? అయ్యో, దిగాక చెప్తాను, దిగండి. ఎందుకు దిగాలి? నేను దిగను. నా కొంప ముంచెట్టుంది ఈవిడ. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏమిటో కంగారు? ఎవరో అమ్మాయి? అమ్మాయి నా చెల్లెలు సార్. స్వయానా నా తోబుట్టు. పాపం దిక్కుమాలింది. జీవితంలో అన్నీ పోగొట్టుకుంది. ముఖ్యంగా పసుపు కుంకం. ఎక్కడన్నా పని మనిషిగా చేరుస్తాను రావే, నేనే పిలిపించాను. అయినా దించేస్తాను. అతను చెప్పింది ఒకటే నిజం. ఇది పబ్లిక్ ట్యాక్సీ కాదు, ఓనర్ బండి అని. సారీ, తెలియక మీ కారుకి కూర్చున్నాను. ఐఎమ్ రియలీ సారీ. ఓనర్ కార్లను కిరాయి తోలే బుద్ధి ఇంకా పోలేదన్నమాట. యు ఆర్ డిస్మిస్డ్ ఇమిడియట్లీ. ఒక చెంప మీద కొడితే రెండో చెంప అందించమన్నాడు గాంధీ గారు. నేను అందించకుండానే 2 చెంపలు వాయించేశారు. నా ఉద్యోగం ఓడబీకేశారు. ఉద్యోగం పోతే పోయింది, సెల్ఫ్ రెస్పెక్ట్ పోయిందే.